హాయ్ వెల్కమ్ బ్యాక్ టు సెవెన్ హిల్స్ ఛానల్. సో లాస్ట్ క్లాస్లో బోనస్ షేర్కి సంబంధించిన జర్నల్ ఎంట్రీస్ని మనం నేర్చుకున్నాము. కొన్ని ప్రాబ్లమ్స్ మనం చేస్తాం నా మెటీరియల్లో ఉండేది. సో ఫస్ట్ ప్రాబ్లంలో వాడు పార్ట్లీ పెయిడ్ షేర్స్ను ఫుల్లీ పెయిడ్గా మార్చడానికి నాకు ప్రాబ్లంలు ఇచ్చాడు. సో ఒకసారి చెబుదాం. ఏ కంపెనీ హ్యాడ్ ఇష్యూడ్ 20,000 షేర్స్ ఆఫ్ ₹10 ఈచ్, 8 రూపీస్ కాల్డ్ అప్. 20,000 షేర్స్ ఉన్నాయి, 8 రూపీస్ కాల్డ్ అప్ అంటే పార్ట్లీ పెయిడ్. 10 రూపీస్ది 8 రూపీస్ కాల్డ్ అప్ అంటే 2 రూపీస్ ఇంకా మనకు రావాల. ద డైరెక్టర్స్ ఆఫ్ ద కంపెనీ నౌ విష్ టు అప్లై ద ప్రాఫిట్ ఎర్నడ్ డ్యూరింగ్ ద ఇయర్ ఫర్ మేకింగ్ ద పార్ట్లీ పెయిడ్ అప్ షేర్స్ ఫుల్లీ పెయిడ్ అప్. ప్రాఫిట్ ఎర్నడ్ డ్యూరింగ్ ద ఇయర్ అంటే అవుట్ ఆఫ్ ప్రాఫిట్ నుంచి బోనస్ను డిక్లేర్ చేస్తున్నామని అర్థం. గివ్ జర్నల్ ఎంట్రీస్ ఫర్ క్యారింగ్ అవుట్ దేర్ విషెస్. సో డైరెక్టర్స్ యొక్క విషెస్ ప్రకారం జర్నల్ ఎంట్రీస్ ఏం రాయాలా. సో ప్రాబ్లం నెంబర్ 1లో మనం రాస్తున్నాము. యాజ్ యూజువల్గా ఫైనల్ కాల్ డ్యూ ఉన్న దానికి రాయాల్సిందే. షేర్ ఫైనల్ కాల్ అకౌంట్కి డెబిట్ చేస్తున్నాం. 20,000 ఇంటూ 2 అంటే ఈ 2 ఎక్కడి నుంచి వచ్చింది? అవుట్ ఆఫ్ 10 రూపీస్లో 8 రూపీస్ వాళ్ళు ఆల్రెడీ పే చేస్తున్నారు, ఇంకా 2 రూపీస్ మనం అడగాల్సిందే. 20,000 ఇంటూ 2 40,000 టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఓకే, నరేషన్ నేనే రాయలేదు, మీకు తెలిసి ఉంటుంది. ఓకే, బీయింగ్ షేర్ ఫైనల్ కాల్ అమౌంట్ డ్యూ ఆన్ 20,000 షేర్స్ అట్ ₹2 పర్ షేర్ యాజ్ పర్ డైరెక్టర్స్ రెజల్యూషన్ డేటెడ్ డాష్ అని రాసేయచ్చు. తర్వాత వీళ్ళ నుంచి అమౌంట్ రాదు. ఈ అమౌంట్ను మనం ప్రాఫిట్ నుంచి బోనస్ ఇవ్వడానికి వాడుకుంటున్నాం. ప్రాఫిట్ ఆల్వేస్ షోస్ ఏ క్రెడిట్ బ్యాలెన్స్ కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కు డెబిట్ చేస్తున్నాను 40,000 ఇదే అమౌంట్, అండ్ టు బోనస్ టు షేర్ హోల్డర్స్ అకౌంట్. దిస్ ఈజ్ ఎ ట్రాన్స్ఫర్ ఎంట్రీ. సో ప్రాఫిట్ను మనము బోనస్ టు షేర్ హోల్డర్స్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. సో ఇది క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని డెబిట్ చేస్తున్నాను అండ్ బోనస్ టు షేర్ హోల్డర్స్కు క్రెడిట్ చేస్తున్నాను. సో అల్టిమేట్గా ఈ బోనస్ టు షేర్ హోల్డర్స్ దేన్ని అడ్జస్ట్మెంట్ చేయాలా? ఫైనల్ కాల్ అమౌంట్కు అడ్జస్ట్ చేయాలి. ఫైనల్ కాల్ అమౌంట్ మళ్ళీ ఇక్కడ క్రెడిట్ ఉంటే దాన్ని అడ్జస్ట్ చేస్తున్నాం కాబట్టి బోనస్ టు షేర్ హోల్డర్స్ అకౌంట్ ఎట్ ఆర్ టు షేర్ ఫైనల్ కాల్ అకౌంట్. ఈ డెబిట్ బ్యాలెన్స్ క్లోజ్ అయిపోతుంది ఈ బుక్స్లో. ఓకేనా? సో బోనస్ టు షేర్ హోల్డర్స్ అకౌంట్ ఇక్కడ క్రెడిట్ ఉంది. ఇది దేనికి అడ్జస్ట్ చేస్తున్నాం? వాళ్ళ నుంచి రావాల్సిన ఫైనల్ కాల్కు అడ్జస్ట్ చేస్తున్నాం కాబట్టి బోనస్ టు షేర్ హోల్డర్స్కు డెబిట్, షేర్ ఫైనల్ కాల్ అకౌంట్కు క్రెడిట్. దిస్ ఈజ్ అబౌట్ ద ప్రాబ్లం నెంబర్ 1. నౌ ప్రాబ్లం నెంబర్ 2. A company had an issued share capital of ₹20 lakhs in ₹10 equity shares. It had securities premium of 1,50,000, capital redemption reserve account 75,000, and undistributed profit of ₹8,80,000. It was decided that fully paid up bonus shares of ₹10 each be issued at the rate of 1 share for every 4 existing shares, and that this resolution be carried out by using the minimum of undistributed profit. You are required to give journal entries. So ఇక్కడ ఏమంటున్నాడు మనకు? సెక్యూరిటీస్ ప్రీమియంలో 1.5 lakh బ్యాలెన్స్ ఉంది, క్యాపిటల్ రిడమ్షన్ రిజర్వ్లో 75,000 ఉంది, అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్లో 8,80,000 బ్యాలెన్సెస్ ఉన్నాయి. వీటిని యూటిలైజ్ చేసుకుంటూ బోనస్ షేర్స్ డిక్లేర్ చేద్దాము. బోనస్ షేర్స్ ఎంత డిక్లేర్ చేద్దాము? ఫర్ ఎవరీ 4 షేర్స్ ఉంటే 1 షేర్ ఫుల్లీ పెయిడ్ బోనస్ షేర్స్ ఇద్దాము అని ఈ ప్రాబ్లంలో ఇచ్చాడు. సో మా దగ్గర ఎన్ని షేర్స్ ఉన్నాయి? ఆల్రెడీ ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ ₹20 lakhs అన్నాడండి. ₹20 lakhs. మా దగ్గర 20 lakhs రూపీస్ కూడా ఉంది. 20 lakhs ఈచ్ షేర్ యొక్క వాల్యూ 10 రూపీస్ కాబట్టి డివైడ్ బై 10 కొడితే మా దగ్గర 2 lakhs షేర్స్ ఉన్నాయి. అంటే ఇది కంపెనీ బుక్కుల్లో కంపెనీ దగ్గర 2 lakhs షేర్స్ ఇష్యూడ్ క్యాపిటల్ ఉంది. ఇప్పుడు ఏమంటున్నాను? ఫర్ ఎవరీ 4 షేర్స్కు 1 షేర్ ఇస్తానంటున్నాడు. ఫర్ ఎవరీ 4 షేర్స్కు కాబట్టి 2 lakhs డివైడ్ బై 4 కొడితే మనకు ఎన్ని షేర్స్ ఉన్నాయో తెలుస్తుంది, ఎన్ని వస్తాయో. ఇంటూ 1, ఒకవేళ 2 ఇస్తే ఇంటూ 2, 3 ఇస్తే ఇంటూ 3. మనం 1 షేరే ఇస్తున్నాం కాబట్టి 2 lakhs డివైడ్ బై 4 చేస్తే మనం ఎన్ని షేర్స్ ఇవ్వాలని తెలుస్తుంది. ఇంటూ 1 ఇస్తున్నామా, 2 ఇస్తున్నామా, 3 ఇస్తున్నామా, దాన్ని బట్టి ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంటుంది. సో 2 lakhs డివైడ్ బై 4 చేస్తే మనకు 50,000 షేర్స్ వస్తాయి. ఇంటూ 1 చేస్తే 50,000 బోనస్ షేర్స్ని మనం ఇష్యూ చేస్తున్నాం. ఈచ్ 10 రూపీస్ కాబట్టి 50,000 ఇంటూ 10 అంటే టోటల్ 5 lakhs రూపీస్ బోనస్ షేర్స్ని మనం ఇస్తున్నాము. సో 20 lakhs రూపీస్ 10 కొడితే నెంబర్ ఆఫ్ షేర్స్ వస్తాయండి. ఆ నెంబర్ ఆఫ్ షేర్స్కు డివైడ్ బై 4, ప్రాబ్లంలో 4 షేర్స్ ఉంటే 1 అన్నారు.
ఒకవేళ 5 షేర్స్ ఉంటే 1 అంటే /5, 6 షేర్స్ ఉంటే 1 అంటే /6. ఓకేనా. సో ఇక్కడ 4 షేర్స్కు 1 ఇస్తానన్నాడు, /4 ఇంటూ 1 చేసుకున్నాం. సో 50,000 బోనస్ షేర్స్ ఇస్తున్నాం. ఈచ్ షేర్ యొక్క వాల్యూ 10 రూపీస్. కాబట్టి 50,000 ఇంటూ 10 అంటే టోటల్ మనం 5 lakhs రూపీస్ బోనస్ షేర్స్ను ఇస్తున్నాం. కానీ దీన్ని యూజ్ చేయాలంటే ఏం చెప్పినాడు, అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్ను మినిమంగా యూటిలైజ్ చేయండి. అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్ను మినిమంగా యూటిలైజ్ చేయండి అంటే ముందు మా దగ్గర వేరే ప్రాఫిట్స్ ఏమైనా ఉంటే వాటిని యూటిలైజ్ చేయాలా అని అర్థం. సో ఈ ప్రాబ్లంలో మనకు సెక్యూరిటీస్ ప్రీమియంలో 1,50,000 ఉంది, క్యాపిటల్ రిడమ్షన్ రిజర్వ్లో 75,000 ఉంది. ముందు వాటిని యూటిలైజ్ చేసుకుందాము. సో ఇక్కడ ఫుల్లీ పెయిడ్ బోనస్ షేర్స్ ఇస్తున్నాం కాబట్టి ఇవి రెండు అవైలబిలిటీ ఉంటుంది. సో అవుట్ ఆఫ్ 1,50,000 సెక్యూరిటీస్ ప్రీమియంలో మొత్తం వాడుకున్నాం కాబట్టి మొత్తం అమౌంట్ డెబిట్ చేస్తున్నాం. క్యాపిటల్ రిడమ్షన్ రిజర్వ్ క్రెడిట్ బ్యాలెన్స్ 75,000 ఉంది, దాన్ని కూడా మొత్తం వాడుకున్నాం కాబట్టి దాన్ని డెబిట్ చేస్తున్నాం. అవుట్ ఆఫ్ 5 lakhsలో ఇవి రెండు వాడుకుంటే ఇంకా బ్యాలెన్స్ మనకు కావాలా, ఆ బ్యాలెన్స్ను వాడు అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్ నుంచి మినిమం యూటిలైజ్ చేయమన్నాడు. మినిమం అంటే అర్థమేమి, ఇవి రెండు యూటిలైజ్ చేసిన తర్వాత బ్యాలెన్స్ ఏమైనా అవసరం ఉంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుంచి తీసుకోండి. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో అందుకే బ్యాలెన్సింగ్ ఫిగర్. ఈ ఫిగర్ ఎట్లా వచ్చిందండి, 5 lakhs నుంచి ఇవి రెండు తీసేస్తే బ్యాలెన్సింగ్ ఫిగర్ 5 lakhs నుంచి 1,50,000 అండ్ 75,000 రెండు కలిపితే 2,25,000 అవుతుంది. 5 lakhsలో 2,25,000 తీసేస్తే 2,75,000 మనకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుంచి యూజ్ చేస్తున్నాం. ఎందుకు యూజ్ చేస్తున్నాం, బోనస్ డిక్లేర్ చేయడానికి. సో అల్టిమేట్గా ఏమవుతుంది, బోనస్ టు షేర్ హోల్డర్స్కు ఇది క్రెడిట్ ఉంది, దీన్ని క్యాన్సిల్ చేసుకొని డెబిట్ చేసుకొని ట్రాన్స్ఫర్ ఎంట్రీ షేర్ క్యాపిటల్ చేస్తాం. షేర్ క్యాపిటల్ ఇంతే అండి. సో ఇది పార్ట్లీ పెయిడ్ షేర్స్ను బోనస్ షేర్స్ ఇస్తే ఏ విధంగా ఎంట్రీస్ ఉంటాయి, ఫుల్లీ పెయిడ్ షేర్స్కు బోనస్ షేర్స్ ఇస్తే ఏ విధంగా ఉంటాయో ఇచ్చినారు. ఓకేనా. సో ఇంకొక ప్రాబ్లం మాత్రమే చేసి నేను ఈ చాప్టర్ను క్లోజ్ చేస్తానండి. సో చూద్దాం ఇంకొక ప్రాబ్లం ఏది చేయాలో ఏం లేదో చూసి చేస్తాను. ఓకేనా. సో చూసుకోండి, 1కి 4 సార్లు చూడండి, బాగా ప్రిపేర్ అయ్యి బాగా తయారు కాండి. ఓకేనా. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే.